హాయ్ కవిత, నేను నీకోసం ఒక షీట్ ప్రిపేర్ చేశాను. ఈ ఇన్స్ట్రక్షన్స్ నీకు పంపిస్తున్నాను. స్క్రీన్ మీద ఉండే ఇన్స్ట్రక్షన్స్ అంతా. సో నువ్వేం చేయాలంటే జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడమే. నేను ఎవ్రీథింగ్ వీడియో చేస్తున్నాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ నేనేం చేశానంటే నీ ఫార్మర్స్ డేటా ఉంది కదా, చూపిస్తాను. ఫార్మర్స్ డేటా నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇది ఈ డేటా అంతా ఇది ఉంది కదా, ఈ డేటా 307 రోస్ ఉంది. ఫార్మర్స్ డేటా నేను కొద్దిగా క్లీన్ చేసి పెట్టానులే. దీని డేటాని నేను ఆ, ఆ, ఇప్పుడు లోడ్ చేసి పెట్టాను అనమాట ఈ టూల్లో. ఓకే, సో అయితే ఇది నువ్వు నాకు పంపించిన వాటిల్లో ఐ థింక్ దామ నెల్లూరు ఆ, ఈ షీట్లో నుంచి కాపీ చేసిన డేటా షీట్ 2, ఈ షీట్ 2లో ఉండే డేటా అనమాట ఇదంతా. ఓకే, ఎనీవే, సో ఈ డేటాని తీసుకొచ్చి నేను ఆ, దాంట్లో పెట్టాను అనమాట. అయితే మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్కి వస్తే, సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక స్టెప్ 1, ఓపెన్ క్రోమ్ బ్రౌజర్. ఓకే, ఇది కాపీ చేసుకొని నేను దగ్గరికి వెళ్ళి క్రోమ్ బ్రౌజర్లో పేస్ట్ కొట్టాను. ఓకే, పేస్ట్ కొడితే నీకు ఫస్ట్ యాక్చువల్లీ ఇట్లా స్క్రీన్ ఇది అవుతుంది అనమాట. ఓకే, సైన్ ఇన్ విత్ సేల్స్ ఫోర్స్, డాంకీ బొమ్మ ఉంటుంది, ప్రొడక్షన్ కాన్ఫ్లెక్స్ అంతా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంటే ఇదిగో యూజ్ ఏ కస్టమ్ డొమైన్, ఇది టాగిల్ ఆన్ చేసి నువ్వేం చేస్తావంటే నేను పంపించిన నోట్స్కి వెళ్ళి ఇదిగో స్టెప్ 2 యూజ్ ఏ కస్టమ్ డొమైన్ అని చెప్పి ఇది కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి అది పేస్ట్ చేసి సైన్ ఇన్ కొట్టగానే నీకు ఇంకో ఇట్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది. కవిత డెమో, ఇది యూజర్ నేము, ఇది పాస్వర్డ్ ఇస్తాను. ఓకే, తర్వాత లాగిన్ కొట్టు. ఓకే, నీకు బ్రౌజర్లో పొరపాటున నీకు ఇట్లా స్క్రీన్ డ్రాప్ అవుట్ చిట్టి నెల్లూరు ఫార్మర్స్ డేటా వస్తుంది. నీకు కొన్నిసార్లు అది వెరిఫై చేయమని చెప్పి కోడ్ అడుగుద్ది, జీమెయిల్కి వస్తుంది అనమాట. ఇగో ఈ జీమెయిల్ డాంకీ డెమో 101@gmail.com, పాస్వర్డ్ ఇది కొడితే gmail.com ఇట్లా వస్తుంది అనమాట. నీకు ఇన్ కేస్ అడిగితే నీకు బ్రౌజర్ ఇదో వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఇట్లా ఈమెయిల్ వస్తుంది. ఇట్లా కోడ్ పేస్ట్ చేస్తే అయిపోద్ది అనమాట. దీంట్లోకి వచ్చేస్తాం. సో ఇక్కడికి వచ్చాక నెల్లూరు ఫార్మర్స్ డేటా దీంట్లోకి వెళ్తే నువ్వు వెళ్ళి ఇక్కడ ఉంది చూసావా, ఇక్కడ ఇంకా నువ్వు ఏ క్వశ్చన్స్ అన్న అడగచ్చు నీ డేటా నుంచి. ఫస్ట్ అసలు ఇక్కడ స్టార్ట్ చేస్తా. నా పేరు శివాజీ, నాకు ఫార్మర్స్ డేటా గురించి డీటెయిల్స్ కావాలి. నాకు ఫార్మర్ నేమ్ ఎల్ కుమారస్వామి. ఓకే, నాకు ఫార్మర్ స్వామి డీటెయిల్స్ కావాలి. ఇట్లా వస్తుంది అనమాట, ఫార్మర్ డీటెయిల్స్ అని చెప్పి ఏదో ఒకటి ఇస్తుంది అనమాట, ఎల్ కుమారస్వామి. సో ఎవరన్నా పేరు అడిగితే వాళ్ళు ఇస్తే ఇగో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది అనమాట. నువ్వు కావాల్సిన ఏమన్నా నీకు పర్టికులర్గా నాకు ఓన్లీ ఫోన్ నెంబర్ కావాలి నాకు ఎల్ కుమారస్వామి ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఏం చేయట్లేదు, ఏదో కోడ్ ఇస్తుంది, ఇట్లా నొక్కడమే. ఓకే,
కొన్నిసార్లు ఫెయిల్ అయింది అనుకో కోడ్ అంటే ఇది మళ్ళా ఇక్కడ ఫిక్స్ చేసుకున్న దానికి అంతా ఉంటుంది, ఒకసారి ట్రై చేస్తే ఉంటుంది అనమాట. ఓకే. ఇంకా నువ్వు అన్నీ అడగచ్చు అనమాట, నువ్వేనో నీ ఇష్టం వచ్చినట్లు డేటా గురించి కొన్ని అడుగు, కొన్ని పని చేస్తాయి ఎంత అసలు. ఆ, ఇప్పుడు చూడు ఒక ఎగ్జాంపుల్, ఎంతమంది ఫార్మర్స్ లో రెడ్డి కలిగి ఉన్నారు. ఓకే. ఆ, ఎన్ని ఎంతమంది ఉమ్, ఎంతమంది ఫార్మర్స్ పేరులో రెడ్డి కలిగి ఉంది అంటే, రెడ్డి కాదు, రెడ్డి. ఓకే. ఉమ్, రెడ్డి. ఉమ్, రెడ్డి అంటే ఆ, ఒక 60 మంది ఉందని చెప్తుంది. అంతే, నువ్వు ఇంకేమన్నా అడుగుతుండొచ్చు. ఆ తర్వాత ఇంకా నువ్వు దీన్ని సేవ్ చేసుకోవచ్చు, ఓకే. ఆ, మొత్తం ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నెల్లూరు డిస్ట్రిక్ట్. ఫార్మర్స్ కౌంట్ 307. ఓకే. నాకు యునిక్ విలేజెస్ లిస్ట్ కావాలి. యూనిక్ విలేజెస్ లిస్ట్ అడిగినాం అనుకో, ఇగో దీన్ని సేవ్ చేసుకోవచ్చు, ప్లస్ ఇది రన్ చేసుకోవచ్చు. ఇంకో కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. ఇట్లా ఫెయిల్ అయితే ఏం లేదు, ఇదిగో ఫిక్స్ యూజింగ్ ఏఐ కొడితే అది ఫిక్స్ చేసి వస్తుంది. ఇంకో యూనిక్ విలేజెస్ లిస్ట్ మళ్ళీ అడిగితే పనిచేస్తుంది. దమన్, నెల్లూరు, దేవగిరి, కండ్రక, ఇది చూడు స్పేస్ ఉండేది, మతకముడి, ఉగ్గుముడి ఇట్లా వస్తానే ఉంటాయి అనమాట. ఈ సేవ్ చేసినవన్నీ ఇక్కడికి వెళ్ళాం అనుకో, ఇట్లా ఉంటాయి చూడు. ఫార్మర్స్ నేమ్ రెడ్డి, 6 మంది. యూనిక్ విలేజెస్ లిస్ట్ సేవ్ చేసుకొని మళ్ళీ కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫిక్స్ యూజింగ్ ఏ, ఇక్కడికి వెళ్తే ఉంటుంది. దీన్ని సేవ్ చేస్తా. ఓకే. ఇప్పుడు యూనిక్ విలేజెస్ లిస్ట్ ఇది పనిచేస్తుంది. ఓకే. ఇది డిలీట్ చేసేస్తా. అంతే ఇది. ఒకసారి ట్రై చేయి, లాగౌట్ అయిపో, మళ్ళీ లాగిన్ వస్తుంది. ఇంకో యూజ్ కస్టమ్ డొమైన్ పెట్టుకొని, ఇంకో ఇక్కడికి వెళ్తే ఇంకో ఇట్లా ఉంటుంది. ఇంకో ఇది పెట్టి కాపీ చేసి కొట్టగానే లాగిన్ అయిపోతావు. ఓకే. నెల్లూరు ఫార్మర్స్ డేటా వస్తుంది. ఇక్కడ న్యూ థ్రెడ్ కొట్టి నువ్వు ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడి, ఇంగ్లీష్లో అయితే బాగా చెప్తుంది, తెలుగులో అయితే కూడా ఇంకా ఏదన్నా అడగచ్చు నీ డేటా గురించి. ఓకే. ట్రై చేయి. అంతే, లాగౌట్.